గోల్డ్‌లో మీ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూపిస్తారా? యాహ్! మ్యామ్. ఇదంతా కుందన్స్. సో, ఓకే. కుందన్స్‌లో నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను. ఓకే. కంప్లీట్ డీప్ కుందన్స్ వచ్చి మనకి మ్యాంగో స్టైల్. అంటే మ్యాంగోస్ కూడా ఎప్పటికి మనకి ట్రెండింగ్‌లోనే ఉంటుంది. అవును. సో, మ్యాంగో కానివ్వండి, బొట్టుమాల, కాసుల పేరు. సో, అందులో మనం ఇదేంటంటే మ్యాంగోస్ తీసుకొచ్చాము. కంప్లీట్ కుందన్స్. సో, లాకెట్ పార్ట్ కూడా మనకి వితౌట్ ఐడల్స్‌తో కంప్లీట్ కుందన్స్‌లోనే చేయించాము. సో, ఇప్పుడు చాలామంది పర్ల్ అండ్ ఎమరాల్డ్ మల్టీ పర్పస్‌కి యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో, పర్ల్ కావాలంటే పర్ల్ లేదంటే ఎమరాల్డ్ ఇలా అంటే పర్టికులర్‌గా కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఇది మొత్తం ఎమరాల్డ్ అయినా పెట్టించుకోవచ్చు లేదంటే పర్ల్ అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. ఓకే. సో వెయిట్ కూడా 68 గ్రామ్స్ అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ 18 క్యారెట్స్ గోల్డ్. ఓకే. అంటే మనకి ఎక్కువ 22లోనే చేయిస్తాం కదా. అవును. సో ఇది సేమ్ రిప్లికాలో మనం 18 క్యారెట్స్లో చేయించాం. అంటే ఫినిషింగ్ కానివ్వండి, మనకి డీటెయిలింగ్ కానివ్వండి, కంప్లీట్ మనకి 22 క్యారెట్స్లోకే కనిపిస్తుంది. అవును. మనం చెప్పే క్వాలిటీ ఇది కూడా 18 అలానే కనిపిస్తుంది. మనం చెప్పే వరకు ఇది 18 క్యారెట్స్ అని ఎవరు గుర్తుపట్టరు. అండి. సో గోల్డ్ రేట్ పెరుగుతున్న ఈ ప్రస్తుత టైంలో సామాన్యులు కానీ మధ్యతరగతులు కానీ అసలు కొనలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం పూర్వి స్పెషాలిటీ ఏంటంటే 18 క్యారెట్స్ గోల్డ్ మన ముందుకు తీసుకొచ్చింది. సో ఇది చూసారా, అసలు మనకి చెప్పేంత వరకు కూడా ఇది 18 క్యారెట్స్ నుండి చేశారు అనేది తెలియదండి. చాలా క్వాలిటీ అయితే సేమ్ అలాగే ఉంది. మంచి క్వాలిటీలో మనకి 18 క్యారెట్స్లో గోల్డ్ కావాలనుకుంటే మీరు పూర్వి షాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ చూస్తే ఇది మొత్తం మ్యాంగో డిజైన్స్తో వచ్చిందండి. సో 68 గ్రామ్స్లో మనకి బ్రిడల్ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు సో ఇలా చూసారా, మనకి ఇక్కడ కస్టమైజేషన్ కూడా ఈ ఎమరల్డ్స్ ప్లేస్లో మనకి మొత్తం పర్ల్ కావాలనుకుంటే పర్ల్, లేదంటే ఎమరల్డ్స్ కావాలనుకుంటే ఎమరల్డ్స్తో, లేదు రెండు కావాలి అని అనుకున్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, మధ్యలో గోల్డ్ బీడ్ ఇచ్చేసి మొత్తం పింక్ కలర్ రూబీ స్టోన్స్ ఇచ్చేసారనమాట. మధ్య మధ్యలో గ్రీన్ ఎమరాల్డ్స్తో అండ్ వైట్ స్టోన్స్తో డిజైన్ చూసారా, చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి. 18 క్యారెట్స్ గోల్డ్ కాదు అని ఎక్కడా కూడా అనిపించదండి. అండ్ అందులోనే మనము ఇది 22 క్యారెట్స్ గోల్డే. బట్ ఇప్పుడు జిలేబీ బాగా ట్రెండ్ మేడం. సో జిలేబీలో హెవీగా కావాలి అంటే ఇలా 3 పెట్టుకోవచ్చు. అండ్ ఈ లాకెట్స్ అనేవి డిటాచబుల్స్ వస్తాయి. ఓకే. సో మనకి హెవీగా వద్దు అన్నప్పుడు ఈ లాకెట్, మిడిల్ లాకెట్ డిటాచ్ చేసుకొని ఈ లాకెట్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో సింగిల్ గా $1 పెట్టుకొని యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ అలా కూడా వద్దు అనుకుంటే $2 కూడా డిటాచ్ చేసుకొని యూ షేప్ నెక్లెస్ లో యూజ్ చేయొచ్చు. ఇంత హెవీ డాలర్ వద్దు, లాకెట్ వద్దు అనుకున్న వాళ్ళు సో కింద ఉన్న లాకెట్ చూసారా, అంటే 2 steps లో వచ్చింది, మొత్తం 3 steps అనమాట నెక్లెస్ తో కలిపి. సో ఇంత హెవీ లాకెట్ వద్దు, సింపుల్గా కావాలనుకుంటే ఇది డిటాచ్ చేసుకొని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. లేదు లాకెట్సే వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం తీసేసుకొని జస్ట్ యూ షేప్ నెక్లెస్ లాగా దీన్ని వేర్ చేయొచ్చు. సో చూసారా, మొత్తం లక్ష్మీ అమ్మవారితో ఇచ్చారనమాట లాకెట్స్ 2. ఇక్కడ నెక్లెస్కి కూడా సైడ్స్లో లక్ష్మీ అమ్మవారి ఇచ్చి మధ్యలో పీకాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ మధ్యలో రూబీ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్, అలాగే కింద పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్తో మనకి ఫినిషింగ్ అనేది వచ్చింది. సో ఇది జిలేబీ మోడల్ అండి. డిజైన్ చూసారా, మొత్తం జిలేబీ టైప్లో ఉంటుంది డిజైన్. ఇప్పుడైతే ఇదే ట్రెండింగ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 66 గ్రామ్స్లో వస్తుందండి. సో ఇది 22 క్యారెట్స్ గోల్డ్తో చేసిన డిజైన్. సో ఇలాంటి డిజైన్ మనకి 18 క్యారెట్స్లో కావాలి అనుకుంటే మీరు కస్టమైజేషన్ మేడం, సేమ్ పీస్ మాకు 22లో వద్దు 18 క్యారెట్స్లోని కావాలి అన్న కూడా మనం ఎగ్జాక్ట్ పీస్ మేము శాంపుల్కి పంపించి వర్కర్కి సో అదే 18 క్యారెట్స్లో చేయించిస్తాం. సో ఇలాంటి డిజైన్ మనకి 18 క్యారెట్స్లో కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకున్నప్పుడు మీరు స్టోర్కి వచ్చి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చెప్తే మీకు కావాల్సిన డిజైన్ అనేది వాళ్ళు చేసిస్తారండి. ఇది ఇంకో పీస్ అండి. ఇది కూడా బ్రైడల్స్ కి బాగుంటుంది, ఒకటి వేసుకున్నాం. సో పీకాక్స్ వచ్చి కంప్లీట్ కుందన్ స్టైల్. సో ఇందులో కూడా మనకి ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్ హ్యాంగింగ్ ఉంది. సో చాందాలి కానీ బుట్టలు కానీ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది ఎన్ని గ్రామ్స్లో వస్తుందండి? ఇది వెయిట్ 68 గ్రామ్స్. 68 గ్రామ్స్. అండ్ ఇది ఎన్ని క్యారెట్స్? ఇది 22 క్యారెట్స్. 22 క్యారెట్స్లో మనకి 68 గ్రామ్స్లో ఇంత గ్రాండ్ నెక్లెస్ అండి. చూడండి ఎంత లుక్ అయితే ఎంత చాలా గ్రాండ్ ఉంది. సో మొత్తం ఇలాంటి బ్రిడల్ కలెక్షన్స్లో చాలా బాగా అనిపిస్తుంది అండి. చూసారా, ఇలా పీకాక్స్ ఇచ్చేసి కింద మొత్తం పర్ల్స్, ఎమరాల్డ్స్ అండ్ ఇలా చూసారా మొత్తం గోల్డ్ బాల్ లాగా ఇచ్చేసి అండ్ ఇక్కడ సైడ్స్కి చూసుకున్నట్టయితే పీకాక్ డిజైన్స్ ఇచ్చారు. మొత్తం కుందన్ టైప్లో వచ్చిందండి స్టోన్స్ అన్నీ. అలాగే గ్రీన్ కలర్ స్టోన్స్తో మొత్తం ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. కుందన్స్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, బట్ దాంట్లో ఉన్న డీటెయిలింగ్ కానివ్వండి చాలా అంటే
డిజైన్ కానివ్వండి, డీటెయిలింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది. Okay. సో ఒక్కటి తీసుకున్నా చాలా గ్రాండ్గా అవును. ఉంటుంది. సో ఇది చూడండి కుందన్లోనే హెవీగా చేయించాము. సో Okay. ఎస్పెషల్లీ బ్రైడల్స్కి Mm. ఒక్కటి వేసుకున్న కంప్లీట్ నెక్ అంతా కవర్ అయిపోతుంది. అవునండి. సో బుట్టాస్ అండ్ చాందాలీస్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి వేసుకున్నా చాలా మనకి యూనిక్ ఉందండి Yeah. డిజైన్. అండ్ వెంకటేశ్వర స్వామి మిడిల్లో వెంకటేశ్వర స్వామి అవును. అది కూడా కుందన్స్ తో చేయించాము. సో Okay. ఇన్ ఫ్యూచర్ లో కుందన్స్ కి కూడా మాకు బైబ్యాక్ ఉండదు అని చాలా మంది అనుకుంటారు. సో కుందన్స్ కి కూడా 65% బైబ్యాక్ ఉంటుంది. ఓకే. సో కుందన్స్ కి కాదు, ఈ ఎమరాల్డ్స్ కి, పర్ల్స్ కి అన్నిటికీ 65% బైబ్యాక్ ఉంటుంది. ఓకే. చూసారండి డిజైన్ అయితే చాలా యూనిక్ ఉందండి. కింద పీకాక్స్ వచ్చి మళ్ళీ ఇలా కింద ఇక్కడ డిజైన్ వచ్చి అండ్ వెంకటేశ్వర స్వామి ఐడల్కి చుట్టూ చాలా బాగుందండి డిజైన్. చాలా హెవీ లుక్ వస్తుంది. మీరు ఇది ఒక్కటి వేర్ చేసే చాలు మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది 93 గ్రామ్స్. ఓకే, 93 గ్రామ్స్, 22 క్యారెట్స్. 22 క్యారెట్స్ గోల్డ్ విత్ చైన్ తో 93 గ్రామ్స్ అలా వస్తుంది. ఓకే. అండ్ ఈ లాకెట్స్ కూడా డిటాచబుల్స్ వస్తాయి. ఓకే. సో విత్ మిడిల్ లాకెట్ డిటాచ్ అయినప్పుడు మనం చైన్స్ లో బీడ్స్ లో అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే సైడ్ ఇది మీరు నెక్లెస్ కి కాకుండా పర్ల్స్ కానివ్వండి, బీడ్స్ తో కూడా మీరు ఈ లాకెట్ ని పేరప్ చేయొచ్చు అన్నమాట. చాలా బాగుందండి డిజైన్. అంటే నెక్లెసెస్ కాదు, హారమ్స్ కూడా ఉంటాయి. లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఉంటుంది. ఓకే. సో ఇది ఒక ఫస్ట్ పీస్ 86 గ్రామ్స్ లో ఈ హారం వచ్చేస్తుంది. ఓకే. సో 86 గ్రామ్లో ఇంత హెవీ లుక్ హారం అండి. చూసారా, మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఇచ్చారు. చుట్టూ కూడా కుందన్ డిజైన్తో హైలైట్ చేశారండి లక్ష్మీ అమ్మవారిని. అండ్ కింద పర్ల్స్ చూసారా, హెవీ. పైన లోటస్ ఫ్లవర్ వచ్చేసి సైడ్కి మొత్తం పీకాక్ డిజైన్ వచ్చిందండి. మధ్యలో పీకాక్ని కుందన్స్తో ఇచ్చారు, అలాగే గోల్డ్తో కూడా ఇచ్చారు. సో చూసారా, చాలా హెవీ లుక్ వస్తుందండి ఇది. ఈ కలెక్షన్ చూడండి, అంటే హారము దీనికి నెక్లెస్ పేరప్ చేసాము, జస్ట్ ఒక శాంపుల్ చూపిద్దాము అనేసి. ఇదంతా మనకి పీకాక్స్, లక్ష్మీదేవి డాలర్ ఉంది. సో లక్ష్మీదేవి డాలర్ అనేది డిటాచబుల్ ఇచ్చారు కదా. ఇది పీకాకా? పీకాక్, ఇదంతా పీకాక్స్. ఇదంతా పీకాక్స్. మనకి ఇది మ్యాంగో స్టైల్లో చాంద్బాలి టైప్లో చాంద్బాలి స్టైల్లో వచ్చింది. అండ్ మనకి మిడిల్లో ఫ్లవర్ వచ్చింది అండ్ డాలర్ వచ్చేసి లక్ష్మీదేవి డాలర్. సో 3D స్టైల్లో ఎంబోజ్ అయ్యి వచ్చింది. సో ఇది డిటాచబుల్ వస్తుంది. సో ఇది డిటాచబుల్ అండి. మీరు దీన్ని వేరే ఇంకా పర్ల్స్ వాటితో కూడా మరి పేరప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారా డిజైన్, మధ్యలో మ్యాంగో డిజైన్ ఇచ్చి చుట్టూ కుందన్స్తో ఇచ్చారనమాట. ఇక్కడ ఇటు మళ్ళీ మ్యాంగో డిజైన్స్ ఇచ్చి పక్కన మొత్తం పీకాక్స్ అండ్ కింద పీకాక్స్కి చాంద్బాలి డిజైన్ ఇచ్చేసి చాలా హెవీ లుక్ వస్తుందండి. అండ్ ఈ నెక్లెస్ ఇది సెమీ యాంటిక్తో కాసుల పేరు స్టైల్ పేరప్ చేసాము. ఓకే. సో ఇది కొంచెం బొట్టుమాల స్టైల్ ఉంది కదా హారము. సో దీనికి మేము కాసుల పేరు స్టైల్లో సెమీ యాంటిక్ ఫినిష్ పేరప్ చేసాము. ఇన్ కేస్ మనకి ఫినిష్ కనుక మ్యాచ్ అవ్వకపోతే మనం పాలిష్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది కొంచెం వేరే కలర్లో ఉంది కదా. అవును, ఇది సెమీ యాంటిక్ కదా. సో ఎల్లో గోల్డ్ ఫినిష్ కావాలి అన్న మనం అలా పాలిష్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, అంటే ఇది కాసుల పేరు దాన్ని మీరు వేరే ఫినిషింగ్లో కూడా మార్చుకోవచ్చు. ఓకే. ఎన్ని గ్రామ్స్ అండి? సో నెట్ వెయిట్ 120 గ్రామ్స్ హారం వెయిట్ వస్తుంది. సో నెక్లెస్ వెయిట్ మనకి 62 గ్రామ్స్లో అలా వస్తుంది. ఓకే, ఇది 62 అండ్ ఇది 120 గ్రామ్స్ అండి. సో ఇలా ఒకసారి చూస్తుంటే చాలా హెవీ లుక్ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి. అండ్ దీనికి మనము బుట్టా సెట్ చేసాము. ఓకే. సో ఇది స్టర్డ్లా పెట్టుకోవచ్చు అండ్ జుంకాలా పెట్టుకోవచ్చు, 2 in 1 పర్పస్. సో ఇది కూడా మనకి డిటాచబుల్ అన్నమాట. డిటాచబుల్ వస్తుంది జుంకా. సో ఇలా సింగిల్ స్టర్డ్లా పెట్టుకోవచ్చు, ఇలా జుంకాతో పెట్టుకోవచ్చు. ఓకే. సో డిపెండ్స్ ఆన్ మన డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సో వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ అలా వస్తుంది. సో 24 గ్రామ్స్లో చూడండి ఎంత హెవీ లుక్ జుంకాస్. సో ఇక్కడ మీరు జుంకాస్ వద్దు మరి ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు జుంకాస్ తీసుకొని జస్ట్ ఓన్లీ ఇదొక డిజైన్ పీకాక్ డిజైన్ని మీరు వేర్ చేయొచ్చండి స్టర్డ్ లాగా. సో ఈ కుందన్ డిజైన్ జ్యువెలరీకి ఇవి చాలా బాగా సెట్ అవుతాయండి జుంకాస్. అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో మొత్తం ఇయర్ అంతా కవర్ అవ్వాలి అన్న పాయింట్ మీద ఇది ఇలా చేయించాము ఇయర్ క్రాఫ్ట్. ఓకే. సో జుంకాలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే డిటాచ్ చేసుకొని మనము బ్యాక్ సైడ్ జడకి హెయిర్ క్లిప్స్ లా పెట్టుకోవచ్చు. ఓకే. యా. అండ్ మనకి బ్యాక్ సైడ్ సపోర్టింగ్ ఇచ్చారు చూడండి, ఇయర్ కి సపోర్టింగ్. అవునవును, హుక్ లాగా ఇచ్చారు. సో కంప్లీట్ ఇయర్ మనకి కవర్ అయిపోతుంది.
అంటే ఇప్పుడు అంటే అందరి ఇయర్ సేమ్ సైజ్ ఉండదు కదా, అప్పుడు సో అప్పుడు మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు, Okay, మెజర్మెంట్ మీ, తీసుకొని మీ కస్టమైజేషన్ మెజర్కి తగ్గట్టు వాళ్ళు కస్టమైజ్ చేస్తారండి. సో చూసారా, ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. అండ్ మీకు బుట్ట కూడా కొంచెం వేరే కావాలి అనుకున్నప్పుడు ఇది తీసేసుకొని మీరు మీకు నచ్చినది కూడా పేరప్ చేసుకోవచ్చు దీంతో. సో ఇందులో డిఫరెంట్ అంటే కంప్లీట్ కుందన్స్ కావాలన్నా, లైట్ వెయిట్ కుందన్స్ కావాలన్నా, ఇది కొంచెం ఎక్కువ కుందన్స్ కనిపించాలి అన్న వాళ్ళకి బుట్ట అంతా రౌండ్ షేప్ వచ్చి కంప్లీట్ కుందన్స్ వస్తాయి. సో వెయిట్ 29 grams అలా వస్తుంది. ఓకే, సో 29 గ్రామ్స్లో మొత్తం కుందన్ డిజైన్ అండి. పైన స్టర్ట్కి కానీ కింద జుమ్కాకి కానీ మొత్తం కుందన్ డిజైన్స్ ఇచ్చేసారు, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. అండ్ కింద బీడ్స్ ఇచ్చారనమాట, పర్ల్స్ అండ్ బీడ్స్తో ఫినిషింగ్ అనేది వస్తుంది. చాలా హెవీ లుక్ అయితే ఉందండి. జస్ట్ జుమ్కాస్ పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ట్రెడిషనల్ వేర్ జుమ్కా కంప్లీట్ మనకి రౌండ్ అంటే ఇది కూడా లాకెట్ సారీ 2 డిటాచబుల్స్ వస్తాయి. సో మనం స్టడ్ లా పెట్టుకోవచ్చు అండ్ జుమ్కా ఒకసారి తీసి చూపిస్తారా, అంటే మా వ్యూయర్స్ కోసం డెఫినెట్లీ డిటాచ్ చేసి చూపిస్తారా? ఓకే, సో మనం ఇలా స్టడ్ లా పెట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ మనకి క్లిప్ డబుల్ సపోర్టింగ్కి క్లిప్ వస్తుంది. సో స్క్రూ పెట్టుకోకపోయినా మనకి సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది. హెవీ వెయిట్ కాబట్టి మనకి ఇలా జారిపోకుండా డబుల్ సెక్యూర్కి క్లిప్ ఇచ్చారు. అండ్ డిటాచ్ చేసుకోవడానికి ఒక హుక్ ఇచ్చారు. మనం స్టడ్లా పెట్టుకోవచ్చు, విత్ జుమ్కాలా పెట్టుకోవచ్చు. సో జుమ్కా ఇలా 2 డివైడ్ అయిపోతుంది. ఈ జుమ్కా అయితే మనకి అంటే 3 steps లా వచ్చాయి. అవును, సో అది కూడా డిటాచబుల్స్ వస్తుంది. స్టడ్లా అండ్ జుమ్కాలా పెట్టుకోవచ్చు. సో ఈ 3 కూడా డిటాచబుల్ అండి. అవును, మనకి ఎక్కువ కుందన్ వర్క్ వద్దు, గోల్డ్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకు గోల్డ్ డిజైన్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు సో లక్ష్మీ హారం వచ్చేసి, సో కింద పీకాక్స్ అండ్ మళ్ళీ జుమ్కా. సో మీరు ఈ 3 కూడా తీసేయచ్చండి, అంటే ఓన్లీ ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. ఇది తీసేసి జుమ్కా తీసేసి, లేదు మధ్యలో పీకాక్ డిజైన్ వద్దు అంటే ఇది ఇలా. సో 3 కూడా డిటాచబుల్ అండి, దేనికి దానికి సపరేట్ అయిపోతాయి. ఇవి మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు వీటిని. సో సంధ్య గారు, సో ముకుంద జ్యువెలర్స్లో అంటే స్కీమ్స్ ఉన్నాయి, సో అక్షయ పాత్ర అలాంటివి. సో ఇవి పూర్వీలో కూడా వర్తిస్తాయండి? ఇక్కడ కూడా 3 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి, సేమ్ ముకుందాలో ఎలా అయితే ఉన్నాయో. సో ఇక్కడ కూడా అక్షయ ధనం, అక్షయ తూకం, అక్షయ పాత్ర. సో ఈ 3 స్కీమ్స్ కూడా ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది. సో మా వ్యూయర్స్ కోసం ఆ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్ గా. అక్షయ ధనం ఏంటంటే ఫస్ట్ మంత్ మనం ఎంతైతే పే చేస్తామో సో ఎవ్రీ మంత్ అలా కంటిన్యూ చేస్తూ వస్తాం 11 months. అండ్ 12th month నుంచి కంపెనీ తరఫు నుంచి 1 month బోనస్ యాడ్ అవుతుంది. సో ఆ వచ్చిన వెయిట్ వరకు వేస్టేజ్ అనేది 2 to 12 ఏదైతే ఉందో వాటి వరకు వేస్టేజ్ కంప్లీట్ 0. అండ్ గోల్డ్ రేట్ అనేది లాక్ అవ్వదు. సో ఎండ్ ఆఫ్ ది రేట్ మీరు తీసుకోవడానికి వస్తారు కదా ఐటమ్, ఆ రోజు ఏ రేట్ ఉంటే ఆ రేట్ని బట్టి వస్తుంది. అండ్ అక్షయ తూకం సేవింగ్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. అండ్ అక్షయ తూకం ఏంటంటే ప్లాన్ 2, అది ఏ మంత్ కా మంత్ లో వెయిట్ లాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పే చేశారు, ఈ రోజున్న గ్రామ్ రేట్ ని బట్టి సమ్ వెయిట్ లాక్ అయిపోతుంది, అంటే గోల్డ్ కొనేసి పెట్టుకున్నట్టే మీరు. అలా నెక్స్ట్ మంత్ మళ్ళీ గోల్డ్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ రోజు ఉన్న గోల్డ్ రేట్ కి మీకు ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ లాక్ చేసేస్తూ వస్తాం. సో లాస్ట్ మీ అకౌంట్ లో ఎంత అయితే వెయిట్ ఉందో ఆ వెయిట్ వరకు వేస్టేజ్ అనేది 0 అవుతుంది. సో 2 to 12 అంది కదా, సో 12% అనేది 0 అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర ఏంటంటే 1 time డిపాజిట్ అండి, అంటే ఎవ్రీ మంత్ కాకుండా ఒక్కసారిగా పేమెంట్ చేయాలి. అది ఎలా అంటే ఓల్డ్ గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ అనే చేయొచ్చు. అంటే కొందరి దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటుంది, కొందరి దగ్గర ఉండదు. సో అలా క్యాష్ పైన పే చేసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ ఇప్పుడు 10 grams బ్లాక్ చేసుకున్నారు, ఈ రోజు 10 grams వెయిట్, ఈ రోజున్న గ్రామ్ రేట్ 2 లాక్ అయిపోతుంది. సో ఫ్యూచర్ లో 100 rupees పెరిగినా 100 rupees తగ్గినా సో గోల్డ్ రేట్ అనేది సంబంధం ఉండదు. సో ఏదైతే గ్రామ్ రేట్ లాక్ చేస్తామో ఆ రేటే మనకి 10 grams వరకు వేస్టేజ్ అండ్ మేకింగ్ లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అంటే క్యాష్ పే చేస్తే ఎలా అండి? సో క్యాష్ అయితే ఇప్పుడు 1 lakh పే చేశారు, ఈ రోజున్న గ్రామ్ రేట్ ని బట్టి సమ్ వెయిట్ వస్తుంది, మీకు ఒక 9 grams వచ్చింది, ఈ 9 grams వెయిట్, ఈ రోజున్న గ్రామ్ రేట్ 2 లాక్ చేస్తాం. సో ఈ మనీని వెయిట్స్ లో కన్వర్ట్ చేస్తాం. సో చూసారు కదా, ఇక్కడ సేమ్ ముకుందలో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి సేమ్ మన పూర్వీలో కూడా వర్తిస్తున్నాయి. మీరు ఈ స్కీమ్స్ని గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్టోర్ని విజిట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ చూసేయండి. మీకు 22 carats 24 carats గోల్డ్ అంత రేటు పెట్టలేకపోయే వాళ్ళు 18 carats గోల్డ్లో కూడా మనకి ఇక్కడ జ్యువెలరీ సేమ్ విత్ బెస్ట్ క్వాలిటీ మనకు పూర్వీ అందిస్తుందండి. వెంటనే స్టోర్ని విజిట్ చేయండి, మీకు నచ్చిన కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోండి.